హాయ్ అండి. 'గీతిక' సిరీస్‌లోని 9వ భాగాన్ని వినండి. రాధమ్మ తమ్ముడు సుందరం లోపలికొచ్చాడు. "రా తమ్ముడు, లోపలికి రా" అంది రాధమ్మ ఆదరంగా. సుందరం గీతిక వైపు చూసి, "ఏమ్మా మనవరాలా, ఎలా ఉన్నావు?" అన్నాడు. "బావున్నాను తాతయ్య. మీరెలా ఉన్నారు?" అంది గీతిక నవ్వుతూ. సుందరం రాధమ్మ వైపు తిరిగి, "మీ అమ్మమ్మ నన్ను ప్రశాంతంగా ఉంచితే నేను బావుంటాను" అన్నాడు సరదాగా. రాధమ్మ ఆశ్చర్యపోతూ, "వాడు వాళ్ళ అమ్మతో నన్ను బ్యాంకుకి తీసుకువెళ్ళానని చెప్పాడా?" అని అడిగింది. "అవునక్క, వాడు ఇంటికొచ్చి అదే చెప్తున్నాడు" అన్నాడు సుందరం. రాధమ్మ నవ్వి, "నేను బ్యాంకుకి వెళ్ళింది డబ్బులు డ్రా చేయటానికి కాదురా సుందరం. నవీన ఇచ్చిన డబ్బులతో ఈ పిల్ల పేరు మీద ఒక కొత్త అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్ళాను" అంది స్పష్టంగా. ఆ మాట వినగానే సుందరం మొఖంలో కొంచెం అసంతృప్తి కనిపించింది. "నాకు తెలుసులే అక్కా, నీకు డబ్బులొస్తే నన్ను అస్సలు మర్చిపోవని. ఇక నేనుంటాను" అన్నాడు సుందరం పైకి లేస్తూ. "అప్పుడే వెళ్తావా తమ్ముడు? కాసేపుండు. అన్నం తినేసి వెళ్ళు" అంది. "నా భోజనం ఇప్పుడెక్కడక్కా, మీరు తినండి" అంటూ సుందరం అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తాతయ్య వెళ్ళిపోగానే గీతిక అడిగింది, "అమ్మమ్మ, ఈ సుందరం తాతయ్య ఎందుకిలా అయిపోయారు?" అని. రాధమ్మ నిట్టూరుస్తూ, "ఆ మాయదారి తాగుడికి బానిసయ్యాడురా గీతూ. ఒకప్పుడు ఎవ్వరి నుండి రూపాయి ఆశించేవాడు కాదు. ఇప్పుడు ఎవ్వరు కనపడితే వాళ్ళనే డబ్బులడిగేస్తున్నాడు" అంది బాధగా. "సరే, అవన్నీ వదిలేయ్. రేపటి కోసం బుక్స్ అన్నీ సర్దుకో" అంది రాధమ్మ. కాని గీతికకి తండ్రి గురించి కూడా తాగుడుకు బానిసైన విషయం గుర్తొచ్చి బాధగా అనిపించింది. అమ్మమ్మ వైపు చూస్తూ, "అమ్మమ్మ, నేనిక్కడే నీ దగ్గరే ఉండిపోవాలని నీకు ముందే తెలుసు కదా" అంది. "నీకలా అనిపించిందా?" అంది రాధమ్మ తల నిమురుతూ. "అవునమ్మమ్మ, మనం హైదరాబాద్ నుండొచ్చేటప్పుడు నువ్వు నా నైన్త్ బుక్స్ అన్నీ బ్యాగ్‌లో సర్దుతుంటే ఎందుకివన్నీ అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది" అంది గీతిక. "అయినా ఆ బుక్స్ నీకిప్పుడు ఉపయోగపడుతున్నాయి కదా" అంది రాధమ్మ నవ్వుతూ. "అవునమ్మమ్మ, ఆ పాత స్కూల్లో నైన్త్ క్లాస్ సగంలో ఉన్నప్పుడే 10థ్ క్లాస్ పోర్షన్ చెప్పడం మొదలుపెట్టారు. అందుకే నా దగ్గర ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొనుక్కోవాల్సింది కేవలం నోట్ బుక్స్ మాత్రమే" అంది గీతిక. "అయితే నీకిక్కడ చదువు తొందరగానే అలవాటు పడే ఛాన్స్ ఉందన్నమాట" అంది రాధమ్మ సంతోషంగా. "అవును, అక్కడ చాలా పోర్షన్ అయిపోయింది. చూడాలి ఈ కొత్త స్కూల్లో ఎలా చెప్తారో" అంది గీతిక ఆలోచనగా. "సరే, రా తిందాం" అంటూ రాధమ్మ ప్లేట్లు పెడుతుంటే గీతిక సాయం చేసింది. ఇద్దరూ తింటుండగా రాధమ్మ ముద్ద నోట్లో పెట్టుకొని, "అచ్చం మీ అమ్మ చేసినట్టే చేశావు గీతూ. వంట చాలా తొందరగా నేర్చేసుకున్నావురా" అంది. "నిజంగానేనా? అమ్మ చేసినట్టే ఉందా అమ్మమ్మ? నేను రోజూ అమ్మ చేస్తుంటే చూసేదాన్ని. అయ్యో, అమ్మ బ్రతికుండగానే నేను వంట చేసి పెట్టుంటే ఎంత బావుండేది" అంది గీతిక కళ్ళల్లో నీళ్లతో. రాధమ్మ ఆమెను ఓదార్చింది. ఆ రాత్రిద్దరూ తిని ప్రశాంతంగా పడుకున్నారు. గతంలో హైదరాబాద్‌లో ఉన్నప్పుడు స్కూలుకి వెళ్ళాలంటే అమ్మ బ్రతిమాలితే కానీ లేచేది కాదు. అలాంటిది ఈరోజు అమ్మమ్మ కంటే ముందే లేచి ఇంట్లో పనులన్నీ చేస్తూ చకచకా రెడీ అయిపోయింది. అంతలో బయట నుండి వనిత గొంతు వినిపించింది. "గీతూ, వస్తున్నావా?" అంటూ. "ఆ, వస్తున్నాను వనిత. అమ్మమ్మ, బాయ్" అంటూ గీతిక వనితతో కలిసి స్కూలుకి బయలుదేరింది. స్కూలుకి వెళ్ళే దారి పొడవునా వనిత మాట్లాడుతూనే ఉంది. చిన్నప్పటి నుండి క్లాస్ ఫస్ట్ తనకే వస్తుందని, తన రికార్డులను బ్రేక్ చేయాలని చాలా మంది చూశారని, కానీ ఎవ్వరి వల్ల కాలేదని. స్కూలు వచ్చే వరకు తనని తాను పొగుడుకుంటూనే ఉంది. గీతిక అంతా వింటూ సైలెంట్‌గా నవ్వి ఊరుకుంది. స్కూల్ చేరాక వనిత క్లాస్ రూమ్‌లోకి వెళ్ళిపోగా, గీతిక ఆఫీస్ రూమ్‌లోకి వెళ్ళి సూర్యంను కలిసింది. ఆయన కొన్ని బుక్స్ చేతికిస్తూ, "టెక్స్ట్ బుక్ ఉన్నాయి కదా" అని అడిగారు. "ఆ, ఉన్నాయి మావయ్య. సారీ, ఉన్నాయి మాస్టారు" అంది గీతిక తప్పు సరి చేసుకుంటూ. "పర్వాలేదమ్మా, వెళ్ళు, క్లాస్‌కి వెళ్ళు" అన్నారాయన నవ్వుతూ. గీతిక క్లాస్ రూమ్‌లో అడుగుపెట్టగానే వనిత లేచి నిలబడి క్లాస్ అంతటికీ పరిచయం చేసింది. "ఈ అమ్మాయి పేరు గీతిక. మన స్కూల్లోనే కొత్తగా జాయిన్ అయింది. మా పక్కిల్లే" అంది. టీచర్ క్లాస్‌లోకి రావడంతో ఎక్కడా ప్లేస్ లేకపోవడంతో గీతిక వనిత పక్కనే కూర్చుంది. కానీ క్లాస్ అవ్వగానే వనిత ముఖం తిప్పుకొని
నెక్స్ట్ క్లాస్ కల్లా ఇంకో ప్లేస్ చూసుకో గీతూ. ఇద్దరం కూర్చుంటే నాకు ఇబ్బందిగా ఉంది అంది కాస్త అహంకారంగా. క్లాసులో ఎక్కడా సీట్ ఖాళీ లేకపోవడంతో గీతిక వెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చుంది. అక్కడి నుండి బోర్డుపై రాసేది సరిగ్గా కనిపించడం లేదు. అయినా గీతిక అధైర్యపడలేదు. టీచర్స్ చెప్తూ బోర్డుపై రాస్తుంటే ఆ చెప్పేది శ్రద్ధగా వింటూ నోట్స్ రాసుకోవడం మొదలుపెట్టింది. కొద్ది రోజులకి స్పెషల్ క్లాసెస్ అయిపోయి రెగ్యులర్ స్కూల్ స్టార్ట్ అయింది. గీతిక తన బాధలన్నీ మర్చిపోయి కేవలం చదువుపైనే దృష్టి పెట్టింది. అంతలోనే ఫస్ట్ యూనిట్ టెస్ట్ ప్రారంభమయ్యాయి. ఎగ్జామ్స్ అన్నీ బాగా రాశాననే నమ్మకం గీతికకుంది. కొన్ని రోజులకి రిజల్ట్ వచ్చాయి. ఎప్పటిలాగే వనిత స్కూల్ ఫస్ట్ వచ్చింది. కానీ ఈసారి సెకండ్ ర్యాంకు గీతికకొచ్చింది. సడన్ గా వచ్చి సెకండ్ ర్యాంక్ కొట్టేసరికి వనితకి గీతిక అంటే నచ్చడం మానేసింది. క్లాస్లో వనిత తప్ప మిగిలిన వాళ్ళెవరూ గీతికతో మాట్లాడేవారు కాదు. ఎవరైనా ఏదైనా అడిగినా అంతవరకే సమాధానం చెప్పి వదిలేసేవారు కానీ తనని కలుపుకునేవారు కాదు. అయినా గీతిక తగ్గలేదు. క్లాస్లో టీచర్స్ ఏ ప్రశ్న అడిగినా అందరికంటే ముందే ఆన్సర్ చెప్పేది. ఇది నచ్చని వనిత ఒకరోజు గీతిక దగ్గరకొచ్చి, ఏ గీతూ, టీచర్స్ అడిగిన వెంటనే అడగకుండానే ఆన్సర్ చెప్పేస్తున్నావు. మాకు కూడా కొంచెం ఛాన్స్ ఇవ్వు అంది విసుగ్గా. గీతిక దాన్ని పెద్దగా పట్టించుకోకుండా తన చదువు తను చదువుకుంటూనే ఉంది. టీచర్ క్లాస్ చెప్పేటప్పుడే శ్రద్ధగా వినాలి గీతూ. ఏ చిన్న డౌట్ ఉన్నా అప్పుడే టీచర్ని అడిగి క్లియర్ చేసుకోవాలి అని ఎప్పుడూ నవీన చెప్తుండేది. ఇప్పుడు గీతిక అచ్చం అదే పాటిస్తోంది. రాధమ్మకు మనవరాలిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కొత్త ఊరు కదా, పిల్లెలా ఉంటుందో, సర్దుకుంటుందో లేదో అని పడిన దిగులంతా పోయింది. అలా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. గీతికకు చదివే ప్రపంచం అయిపోయింది. రాత్రింబవళ్ళు కష్టపడి చదివి రాసింది. పరీక్ష ఫలితాలు వచ్చే రోజు రానే వచ్చింది. రిజల్ట్ చూసి స్కూల్ అంతా షాక్ అయింది. ఈసారి స్కూల్ ఫస్ట్ గీతిక. ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవంతా ఈసారి ఏకంగా థర్డ్ ర్యాంక్కి పడిపోయింది. సెకండ్ ర్యాంకు సుగుణ అనే అమ్మాయికి వచ్చింది. తన ర్యాంకు పడిపోవడంతో వనితకు గీతికపై విపరీతమైన కోపం, అసూయ పెరిగిపోయాయి. ఆ రోజు నుండి వనిత గీతికతో మాట్లాడడం పూర్తిగా మానేసింది. కానీ క్లాస్లో వనిత అహంకారం నచ్చిన వాళ్ళంతా ఇప్పుడు గీతిక దగ్గరకు రావడం మొదలుపెట్టారు. ఎప్పుడూ తనే తోపు అన్నట్టు విర్రవీగిపోయేదిరా వనిత. ఈసారి మన గీతిక దెబ్బకి దాని పొగరణిగింది అనుకున్నారు క్లాస్ పిల్లలంతా. గీతిక కూడా లాస్ట్ బెంచ్ నుండి ముందుకొచ్చి సెకండ్ బెంచ్లో సుగుణ పక్కన కూర్చోవడం స్టార్ట్ చేసింది. సుగుణ, గీతిక ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. క్లాస్ అయ్యాక లెసన్స్ గురించి డిస్కషన్ చేసుకునేవారు. కానీ వనిత మాత్రం స్కూలుకు వెళ్ళేటప్పుడు గీతికని పిలవటం కూడా మానేసింది. కనీసం ఎదురుపడినా ముఖం తిప్పుకునేది. ఒకరోజు గీతిక వనిత వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వనిత తల్లి కస్తూరి బయటకొచ్చి గీతికని చూడగానే చాలా కోపంగా మాట్లాడింది. మా అమ్మాయి చదువుకుంటోంది. నిన్న కాక మొన్న స్కూల్లో జాయిన్ అయ్యావు. అప్పుడే నా కూతుర్నే దాటేసి ఫస్ట్ ర్యాంక్ కొడతావా అంది. గీతిక ఆశ్చర్యపోతూ, నేనేం చేశాను ఆంటీ? పరీక్ష తను రాసింది, నేను రాశాను. ఈసారి నాకు కొంచెం మార్కులు ఎక్కువ వచ్చాయి అంతే. నెక్స్ట్ టైం తనకే రావచ్చు కదా అంది సున్నితంగా. ఇప్పటి వరకు మా వనితకే ఫస్ట్ ర్యాంక్ వచ్చేది తెలుసా అంది కస్తూరి గర్వంగా. దానికి నేనేం చేయగలను ఆంటీ అంది గీతిక నిస్సహాయంగా. ఇంకెప్పుడు ఇలా మా ఇంటికొచ్చి మా అమ్మాయిని డిస్టర్బ్ చేయకు. తను చదువుకుంటోంది వెళ్ళు అని ముఖం మీద చెప్పేసింది కస్తూరి. గీతిక ఓ మౌనంతో తల దించుకుని ఇంటికొచ్చేసింది. ఏమ్మా గీతు, ఇప్పుడే వెళ్ళావు, వెంటనే వచ్చేసావు అంది రాధమ్మ. నేను స్కూల్ ఫస్ట్ రావడం వాళ్ళకి నచ్చలేదనుకుంటా అమ్మమ్మ. కస్తూరి ఆంటీ వనితను డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు అంది గీతిక బాధగా. కాసేపాగి, అమ్మమ్మ, నేను ఎవరితో క్లోజ్గా ఉందామనుకున్నా వాళ్ళకి నేను ఎందుకు నచ్చట్లేదమ్మమ్మ అని అడిగింది గీతిక దీనంగా. రాధమ్మ మనవరాలను దగ్గర తీసుకుని, అది చూసేవాళ్ళ దృక్పథంలో ఉంటుందిరా గీతు. నువ్వు వాళ్ళ మెప్పు కోసం స్కూలుకి వెళ్ళడం లేదు కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాలను అస్సలు పట్టించుకోకు. అయినా నీకు ఫ్రెండ్స్ కావాలా? అయితే ఈ అమ్మమ్మనే నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకో. నీ మనసులోని విషయాలన్నీ నాతో షేర్ చేసుకో అంది. నువ్వు ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్వే అమ్మమ్మ అంది గీతిక అమ్మమ్మని హగ్ చేసుకుంటూ. గీతు, వాళ్ళకి జీవితంలో పెద్ద గోల్స్ ఏమీ లేవు. కానీ నీకు అలా కాదు కదా. నీకు ఒక ఆశయం ఉంది. అది చాలా చిన్న సంఘటన. అలాంటి వాటన్నిటినీ మనసులో పెట్టుకుని నీ ప్రయాణాన్ని ఆపేయకూడదు. ఎవరు ఏమనుకున్నా నువ్వు ముందుకు సాగుతూనే ఉండాలి. నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చావంటే అది నీ కష్టం. స్కూల్లో టీచర్స్ చెప్పింది శ్రద్ధగా విని ఇంటికొచ్చి మననం చేసుకుని కష్టపడి చదివావు.
నువ్వెవరి దగ్గర దాన్ని లాక్కోలేదు. మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరి గురించి భయపడాల్సిన అవసరమే లేదు అంది రాధమ్మ. ఆ తర్వాత రాధమ్మ గీతి కళ్ళలోకి చూస్తూ, నీకెప్పుడు బాధేసినా ఒకటే గుర్తుకు రావాలి. నువ్వు బాగా చదివితే మీ అమ్మ ఎంత సంతోషిస్తుందో ఆ రూపాన్ని ఊహించుకో. నువ్విలా ఫస్ట్ క్లాస్ వచ్చింది అంటే ఆకాశం నుండి మీ అమ్మ నిన్ను చూసి ఎంతో ఆనందిస్తుంది. ఈ విజయాలన్నీ అమ్మ చూస్తోందని అనుకో. నీకింకా ఇంకా సాధించాలనే పట్టుదల పెరుగుతుంది అంది మోటివేట్ చేస్తూ. కాలం ఎవరి కోసం ఆగదు. అది వేగంగా పరిగెడుతూనే ఉంటుంది. అమ్మమ్మ మాటల గుండెల్లో దాచుకుని గీతిక అహర్నిశలు చదివింది. చివరికి 10థ్ క్లాసు ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. గీతికకు 10థ్ క్లాస్‌లో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. రాధమ్మ ఆనందానికి అవధుల్లేవు. వెంటనే విరించికి ఫోన్ చేసి విషయం చెప్పింది. విరించి కూడా కూతురు విజయాన్ని విని ఎంతో సంతోషించాడు. అయితే తదుపరి ఇంటర్మీడియేట్ కోసం గీతిక మళ్ళీ హైదరాబాద్ వెళ్లాల్సొచ్చింది. కానీ అమ్మమ్మను వదిలి వెళ్ళటానికి గీతికకు మనసు అస్సలు ఒప్పుకోలేదు. "నువ్వెళ్ళి చదువుకోరా గీతూ. నేను ప్రతి నెలా వచ్చి నిన్ను చూసి వస్తాను. నీకు హాలిడేస్ వచ్చినప్పుడు నువ్విక్కడికి రావచ్చు" అని ఎంతో నచ్చచెప్పి ఒప్పించింది. చివరికి గీతిక అయిష్టంగానే హైదరాబాద్ వెళ్లి కాలేజీలో జాయిన్ అయింది. గీతిక జీవితంలో మొట్టమొదటిసారిగా హాస్టల్ లైఫ్ ప్రారంభమైంది. వెళ్ళేటప్పుడు రాధమ్మ గీతికతో కాలేజీ లైఫ్‌లో ఎన్నో రకాల ఆకర్షణలు, డిస్ట్రాక్షన్‌లు ఉంటాయి గీతూ. వాటన్నిటికీ దూరంగా ఉంటూ నీ లక్ష్యంపైనే దృష్టి పెట్టడం చాలా ఇంపార్టెంట్ అని ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించింది. కాలేజీలో గీతికకు రూమ్మేట్‌గా మరియు క్లాస్‌మేట్‌గా రాజేశ్వరి పరిచయమైంది. రాజేశ్వరి చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న అమ్మాయి కావడంతో ఇద్దరూ తొందరగానే కలిసిపోయారు. నిజానికి ఇద్దరూ ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి వారు. గీతిక ఎప్పుడూ చదువుతూ చాలా సిన్సియర్ అండ్ సీరియస్‌గా ఉండే అమ్మాయి. రాజేశ్వరి మాత్రం చాలా జోవియల్. ప్రతి విషయాన్ని చాలా లైట్‌గా, ఈజీగా తీసుకుంటుంది. నెమ్మదిగా ఇద్దరూ ఒకరినొకరు గీతు, రాజీ అని పిలుచుకుంటూ ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. అయితే కాలేజీలో జాయిన్ అయిన కొత్తలో సీనియర్స్ చేసే ర్యాగింగ్ నుండి వీళ్ళిద్దరూ తప్పించుకోలేకపోయారు. ఒకరోజు కొంతమంది సీనియర్స్ వీళ్ళని అడ్డుకొని, ఇప్పుడు క్లాస్ రూమ్‌లోకొచ్చే ఫస్ట్ లెక్చరర్‌కి ఈ రోజ్ ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేయాలి అని గీతుకి టాస్క్ ఇచ్చారు. రాజీకేమో గీతిక ప్రపోజ్ చేస్తున్నప్పుడు నువ్వు ఆ లెక్చరర్ ఎదురుగా వెళ్ళి, నేను సార్‌ని లవ్ చేస్తుంటే నువ్వు మధ్యలో ఎవరు? అని గీతికతో గొడవ పెట్టుకోవాలి అని చెప్పారు. ఒకవేళ ఈ టాస్క్ కంప్లీట్ చేయకపోతే మా రికార్డ్స్ అన్నీ మీ ఇద్దరే రాయాలి అని కండిషన్ పెట్టారు సీనియర్స్. గీతిక భయపడుతూ, ఎందుకొచ్చింది రాజీ? వాళ్ళ రికార్డ్స్ మనమే రాసేద్దాం. ఎలాగో మనకి సబ్జెక్ట్ వస్తుంది కదా! అంది. ఏం అవసరం లేదు గీతూ. వాళ్ళిచ్చిన రోజ్ ఫ్లవర్ నువ్వు వచ్చే ఆ సార్ చేతిలో పెట్టు. మిగతాదంతా నేను చూసుకుంటాను అంది రాజీ ధైర్యంగా. నాకు చాలా భయంగా ఉంది రాజీ. అసలు లెక్చరర్‌కి ప్రపోజ్ చేయడం ఏంటి? అంది గీతిక భయపడుతూ. నిన్ను ప్రపోజ్ చేయమని ఎవడన్నాడు? నువ్వు జస్ట్ ఆ పువ్వు సార్‌కివ్వు. మిగతా డ్రామా నేను నడుపుతానుగా అంది రాజీ ప్లాన్ వేస్తూ. ఏంటక్కడ డిస్కషన్? టైం అవుతోంది అన్నాడు ఒక సీనియర్ గట్టిగా. ఆ! ఏం లేదన్నా. మేము టాస్క్‌కి రెడీ అంది రాజీ కాన్ఫిడెంట్‌గా. అబ్బా! ఈ పాపలు ర్యాగింగ్ కరువులో ఉన్నట్టున్నారు అని సీనియర్స్ అందరూ నవ్వుకున్నారు. అదిగో ఎవరో వస్తున్నారు రెడీ అవ్వండి అన్నారు సీనియర్స్. సరిగ్గా అదే సమయానికి ఒక వ్యక్తి క్లాస్ రూమ్‌లోకి ఎంటర్ అయ్యారు. ప్లాన్ ప్రకారం గీతిక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ రోజ్ ఫ్లవర్‌ను ఆయన చేతిలో పెట్టేసింది. అంతలోనే రాజీ డ్రామా స్టార్ట్ చేస్తూ, నేను ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్న సారే నీకు దొరికారా గీతూ? ఎంత ధైర్యం ఉంటే నా సార్‌కే పువ్విస్తావు నువ్వు? అని గట్టిగా సీనియర్ వైపు చూస్తూ, ఆ లోపలికొచ్చిన వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యి, వాట్? అన్నాడు గంభీరంగా. రాజీ వెనక్కి తిరిగి సీనియర్స్ వైపు చూస్తూ, ఏంటన్నా? నేను సీన్ సరిగ్గానే పండించానా? డైలాగ్స్ ఓకేనా? ఒకవేళ బాలేదంటే చెప్పండి. ఇంకో ట్రైల్ వేస్తాం అంది కూల్‌గా. ఆ మాటకి అక్కడ నిలబడిన సీనియర్స్ అందరూ ఒక్కసారిగా బిక్కమొఖం వేశారు. ఎందుకంటే క్లాస్‌లోకొచ్చింది లెక్చరర్ కాదు. ఆ కాలేజ్ ప్రిన్సిపల్. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థాంక్ యూ.